మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏప్రిల్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ రాశి వారికి మనకి ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా మేజర్ ఈవెంట్స్ విషయానికి వస్తే 6వ తారీఖు శని త్రయోదశి ఉంది, 7వ తారీఖు మాస శివరాత్రి ఉంది, అలాగే 9వ తారీఖున మన తెలుగు సంవత్సరాది ఉగాది, ఇక 17వ తారీఖు శ్రీరాముల వారి శ్రీరామనవమి. ఇక ఈ మాసంలో మనం మేజర్ ట్రాన్సిట్ చేంజెస్ విషయానికి వస్తే గమనించదగిన విషయాలు ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లానెట్స్ రాహువు, కేతువు, గురుడు, శని. యాజ్ యూజువల్గా మేష రాశిలో గురువు, మీన రాశిలో రాహువు, కన్యా రాశిలో కేతువు, కుంభరాశి స్వక్షేత్రంలో శని భగవానుడు సంచారంలో ఉన్నారు. ఇక మాసగ్రహాల యొక్క మూమెంట్ కనుక మనం చూస్తే శుక్రుడు 1వ తారీఖు నుంచి ఉచ్చ స్థితిలోకి మీన రాశిలోకి వస్తున్నారు. బుధుడు మేషంలో వక్రించి 1వ తారీఖు నుంచి 10వ తారీఖున మళ్ళీ తిరిగి మీన రాశిలోకి వస్తున్నారు. రవి 14వ తారీఖు వరకు మీనంలోను, తర్వాత ఉచ్చ స్థితిలో మేషంలోనూ ఉంటున్నారు. ఇక కుజ భగవానుడు కుంభరాశి శత్రుక్షేత్రంలోనే ఉంటూ ఉన్నారు 23వ తారీఖు దాకా. 23 తర్వాత కుజుడు మీనరాశిలోకి వస్తున్నారు. ఇక ఏప్రిల్ 25న శుక్రుడు ఉచ్చులో ఉన్నారని చెప్పుకున్నాం కదా, ఆయన కూడా మేషంలోకి మారుతూ ఉన్నారు. సో మొత్తంగా లాట్ ఆఫ్ మూమెంట్స్ అనేది ఇక్కడ మనం చూస్తే మాసగ్రహాలు శుక్ర, కుజ, రవి, బుధుల్లో కూడా చలనం ఉంది ఈ యొక్క మాసం మొత్తంలో. సో కాబట్టి ఈ లాంగ్ టర్మ్ ప్లానెట్స్, మాసగ్రహాలు, వీటి ఆధారంగా ఈ యొక్క ఏప్రిల్ మాసానికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి ఏప్రిల్ మాసానికి సంబంధించి మనం చూస్తే కనుక అనుకూలిస్తున్న గ్రహాలు అష్టమంలో శుక్రుడు అనుకూలంగా ఉన్నారు, భాగ్యంలో గురుడు అనుకూలంగా ఉన్నారు. 2 గ్రహాలు మాత్రమే సింహరాశి వారికి ఈ మాసంలో అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారు ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం సింహరాశి వారు ఆరోగ్య పరిస్థితుల మీద. సో ఎందుకంటే ఎప్పుడైతే రాహు సంచారం అష్టమ స్థానంలో జరుగుతుంది రాశికి, ఏప్రిల్ మొదటి 2 వారాలు కూడా రవి భగవానుడు అష్టమ స్థానంలోనే ఉంటున్నారు. సో కాబట్టి ఆకస్మిక ప్రయాణాల వల్ల కానీ, సడన్గా మీరు చేసే జర్నీస్ వల్ల కానీ, తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ కొంచెం ఇక్కడ ఈ రవి రాహుల యొక్క కంజంక్షన్ ఏదైతే మనకి మొదటి 15 రోజులు కూడా ఏర్పడుతూ ఉందో, సో దీనికి సంబంధించి ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్కి సంబంధించిన బారిన పడే ఆస్కారాలు సింహరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి సో వీటికి సంబంధించి కొంత జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ఈ రాశికి ముఖ్యంగా ధనస్థానంలో కేతు యొక్క సంచారం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఇక్కడ జాయింట్ అకౌంట్స్కి సంబంధించి కావచ్చు, మీ యొక్క జీవిత భాగస్వామికి, మీ పార్ట్నర్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసే వెల్త్ సపోర్ట్ కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసే ఎనీ సోర్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన విషయాల్లో కొంత ధనపరమైన విషయాల్లో అరే మొన్నటిదాకా వచ్చే ఈ డబ్బులు ఇప్పుడు కొన్ని కారణాల వల్ల రాకపోయే ఆస్కారాలు ఉన్నాయి అని అనిపిస్తూ ఉండే సమయంలో శుక్రుడి యొక్క సంచారం ఇక్కడ ఉచ్చ స్థితిలో అష్టమ స్థానంలో ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఉంది వీళ్ళకి. సో ఇక్కడ అష్టమ స్థానంలో శుక్రుడి యొక్క ఉచ్చ స్థితి ఏదైతే ఉందో ఈ సింహరాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక తప్పకుండా శుక్రుడి యొక్క అష్టమ స్థానంలో ఆయన యోగించడం, అది కూడా ఉచ్చక్షేత్రం అవటం, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అండ్ మీ పార్ట్నర్స్ వెల్త్, మీ దగ్గర మనీ టైట్ అయినా కూడా తప్పకుండా ఇంకా అదర్ సోర్సెస్గా మీకు సపోర్ట్ అనేది ఉండే ఆస్కారాలు, వారసత్వ ఆస్తులకి సంబంధించిన విషయాల్లో కానీ, జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ క్రితం నెల వరకు ఎలా ఉన్నా ఈ ఏప్రిల్ మాసం మాత్రం శుక్రుడి యొక్క సపోర్ట్ పూర్తిగా ఉంది మీకు. అయితే ఇక్కడ జాబ్లో మాత్రం సమ్ సడన్ చేంజెస్ అనేవి సింహరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ వృత్తిపరమైన విషయాల్లో ఏదన్నా చిన్నపాటి టెన్స్ అంటే ఏం జరుగుద్దో ఏందో
అనే ఒక ఎగ్జైట్మెంట్, యాంగ్జైటీ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా చాలా కూడా న్యూట్రల్గా తీసుకోండి. చాలా న్యూట్రల్గా మీరు తీసుకోవడం అనేది మంచిది. జాబ్లో అక్కడ ఏంటంటే అక్కడ మీ కంపెనీకి ఎదురవుతున్న పరిస్థితులను బట్టి, ఇక్కడ వాళ్ళు తీసుకునే డెసిషన్స్ బట్టి ఆ ప్రెషర్ మీ మీదకి వస్తూ ఉంటుంది. సిచ్యువేషన్ ఆ విధంగా సింహరాశి వారికి ఉంది. సో ఇక్కడ చూస్తే కనుక కుజశనుల యొక్క ఇత్తి కూడా సప్తమ స్థానంలో ఉంది. సో దీనివల్ల ఏం లేకపోయినా అకారణ కలహాలు అనేవి మీ లైఫ్ పార్ట్నర్తో కానీ, కుటుంబంలో ఉన్న వ్యక్తులతో కానీ, ఇంట్లో ఉండే గృహిణులైతే మీ యొక్క భార్య భర్త బయటికి వెళ్ళాక ఇంట్లో ఉండే అత్తగారు మామగారు మాట వినట్లేదనే కంప్లైంట్లు కానీ, ఇంట్లో వాళ్ళ మీద కానీ, మీ ఫ్రెండ్స్తో కానీ, మీ క్లోజ్ రిలేషన్స్తో కానీ ఎక్కువ ఇక్కడ ఈ యొక్క కుజశనుల యొక్క యుతి వల్ల మాత్రం సమ్ డిస్టర్బెన్స్ అనేది మాత్రం కనిపిస్తుంది. అకారణ కలహాలు అనేవి రాకుండా మీ దగ్గర వాళ్ళతో చూసుకోవాల్సిన అవసరం సింహరాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా 2 గ్రహాలు యోగించటం వల్ల మనకి ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి మొదటి 10 రోజులు కూడా ఏదైనా లాంగ్ జర్నీ చేసినా, ఫారెన్ ట్రావెల్ ప్లాన్ చేసుకున్నా, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి చేసే ప్రయత్నాలు కానీ, వీటన్నిటికి సంబంధించిన విషయాల్లో కొంత మిస్కమ్యూనికేషన్ వల్ల అవసరం లేని విషయాల మీద అధికమైన ఖర్చులు అనేవి పెట్టే ఆస్కారాలు ఉన్నాయి మొదటి 10 రోజులు కూడా ఇక్కడ బుధుడి వక్రం వల్ల. సో ఆ విషయంలో కూడా అవసరం లేకుండా పెట్టే అదర్ ఎక్స్పెన్సెస్ విషయంలో కూడా మొదటి 10 రోజులు చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం సింహరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. కానీ భాగ్యస్థానంలో గురువు గారి యొక్క సంచారం ఉంది సింహరాశి వారికి. సో ఇది మాత్రం చాలా వరకు గురుబలం వల్లే చెప్తే నిజంగా అసలు నవమస్థానంలో ఉన్న గురువు గారి రాశి మీద ఆయన యొక్క ఆస్పెక్ట్ ఉండటం, మళ్ళీ పంచమం మీద ఆయన ఇంటిని ఆయనే చూసుకోవటం వల్ల కొన్ని డెసిషన్స్ రాంగ్గా తీసుకున్నా మళ్ళీ ఆ టైంకి మీరు మార్చుకుని మళ్ళీ కరెక్ట్ చేసుకునే ఆస్కారాలు గురుబలం వల్ల మాత్రమే ఏర్పడుతుంది. ఇక్కడ ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తున్న గురువు గారి డైరెక్ట్ ఆస్పెక్ట్ రాశి మీద ఉండటం వల్ల కొంతవరకు మళ్ళీ మీరు రియలైజ్ అయ్యి వెంటనే మీ హెల్త్ని మీరు ట్యూన్ చేసుకునే ఆస్కారాలు, ఎడ్యుకేషన్ పరంగా, అలాగే ఫారెన్ ట్రావెల్స్ పరంగా, లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల పరంగా గురుబలం మాత్రం మిమ్మల్ని వెన్నంటే ఉండి కాపాడుతుందనే చెప్పాలి. మొదటి 15 రోజులు రవి అష్టమంలోను, తర్వాత 15 రోజులు రవి భాగ్యస్థానంలోనూ ఉన్నారు. అష్టమంలోను భాగ్యంలోనూ ఉన్నదానికి పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఈ మాసంలో మొదటి 10 రోజులు బుధుడి వల్ల అనవసరమైన ఖర్చులు అధికంగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. తర్వాత 15వ తారీఖు నుంచి రవి భాగ్యంలోకి రావటం వల్ల ఫ్యామిలీ పరంగా కానీ, కొన్ని ఫైనాన్షియల్గా కొంత భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం వల్ల కొంత ఆ ఇయర్లీ టర్మ్గా కట్టే ఏవో ఉంటాయి కదా, అవి ఆ టైంలో వచ్చిపడే ఆస్కారాలు కానీ కనిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో ఆదాయం కంటే ఖర్చు ఈ మాసంలో ఎక్కువగా ఉంది. కాబట్టి తగినంత వరకు జాగ్రత్తగా మీరు మనీ మేనేజ్మెంట్ అనేది చేసుకోండి సుమా అని చెప్పడం. కుజశనుల యొక్క యుతి సప్తమ స్థానంలో ఉండటం వల్ల అకారణంగా ఏదైనా సంబంధం మ్యాచ్ చూసుకున్నా కూడా అనవసరంగా మళ్ళీ ఫస్ట్ ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంకో డెసిషన్ తీసుకునే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ప్రాపర్గా మ్యాచెస్ విషయంలో ఎక్కువ క్షుణ్ణంగా ఒక అవగాహనతోనే మీరు ముందుకెళ్లాల్సిన అవసరం కనిపిస్తుంది. అలాగే వ్యాపారంలో కూడా కస్టమర్లతో కానీ, బిజినెస్ పార్ట్నర్తో కానీ కలహాలు అనేవి పనికిరావు. సో ఈ రాశి వారికి 2 గ్రహాలు మాత్రమే అనుకూలిస్తున్నాయి. ఇక్కడ మిగతా 7 గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి చక్కగా రోజు నవగ్రహ ప్రదక్షిణ, శివాలయ దర్శనం అనేది చేసుకుంటే ఇక అంతేకంటే పెద్ద రెమెడీ వీళ్ళకి లేదు. సో అదేవిధంగా ఈ సప్తమ స్థానం అంటే వ్యాపార రీత్యా కానీ, మ్యారిటల్ లైఫ్లో కానీ, కాంట్రాక్ట్స్ పరంగా కానీ ఎప్పుడు మీకు ఎక్కువ ఇబ్బంది ఉండొచ్చు. హెల్త్ పరంగా కానీ, జాయింట్ అకౌంట్స్ పరంగా కానీ ఎప్పుడు జాగ్రత్త తీసుకోవచ్చు. సో భాగ్యస్థ గురుడి సంచారం వల్ల ఎప్పుడు మీకు కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మన వీక్లీ రాశి ఫలాల్లో ఆ ట్రాన్సిట్ జరిగేటప్పుడు ముందుగానే చెప్పుకుంటాం. కాబట్టి ఆ వీక్లో చక్కగా మీరు ముందే ప్రిపేర్ అయ్యి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఆ వీక్కి ఏ రెమెడీ అయితే ఇంకా చేసుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుందో, సో సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా మీరు ఇంకా ఆ వీక్లో దానికి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవచ్చు. ఏ టైంలో ఏ విషయాన్ని ఎక్కువ కేర్ తీసుకోవాలనేది తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.